మారుతున్న సమాజంలో తీరికలేని గజిబజి బతుకుల్లో షష్ఠి పూర్తి లాంటి సంప్రదాయ వేడుకలు జరపడం అరుదే. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 108 జంటలు ఒకే చోట షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకుంటే అలాంటి వేడుకే మహబూబ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగింది. పిల్లలు, మనువలు, మునిమనువలు తరలిరాగా శతమానం భవతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. మహబూబ్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి గార్డెన్స్ లో శతమానం భవతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 108 జంటలకు షష్ఠి పూర్తి మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెళ్లై 60 ఏళ్లు పూర్తి చేసుకున్న దంపతులతో పాటు 60 ఏళ్ల వయసు నిండిన జంటలకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా షష్ఠి పూర్తి జరిపారు. వడిబియ్యం, తులాభారం ఘట్టాలతో షష్ఠి పూర్తి మహోత్సవం సందడిగా సాగింది. షష్ఠి పూర్తి చేసుకున్న దంపతుల పిల్లలు, మనుమలు, మనుమురాండ్లు, మునిమనుములు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. మానస సరోవరము, సప్తనదులు, సుగంధ తైలం నుంచి ప్రతి ఒక్క జంట కూడా ఈరోజు అవభృత స్నానం చేయించడం జరిగింది. అలాగే ఒడిబియ్యము, తర్వాత 108 జంటలు కూడా తులాభార కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఈరోజు ముఖ్యంగా ఇందులో 60 సంవత్సరాలు వివాహమై అయిన వారు కూడా 10 జంటలు వచ్చారు. వారికి కూడా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 1,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాము. ఇది సపరేట్గా ఇట్లా మేము చేసుకోవాలంటే మినిమం 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. టెంపుల్ 60 సంవత్సరాలు కంప్లీట్ అయినందు కొరకు 60 సంవత్సరాల ప్రోగ్రామ్ చేయాలని చెప్పని ఒకటి పెట్టుకున్నాము, చేసినాము. ఈ షష్ఠి పూర్తి ఎందుకంటే మన యొక్క మానవ జన్మ లోపల 60 సంవత్సరాలు మన తెలుగు సంవత్సరాల ప్రకారంగా సైకిల్ సిస్టమ్గా రొటేషన్ అవుతుండేది. ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఒక వచ్చే వరకు 60 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాన్ని షష్ఠి పూర్తి మహోత్సవంగా జరుపుకునేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ 60 సంవత్సరములు మన సంసారం గురించి, భార్య, పిల్లలు, మన సంసారం యొక్క బాగు కొరకు కష్టపడతాము. మరి మిగతా 60 సంవత్సరాలు కూడా ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేటందుకు ఈ యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మహబూబ్ నగర్ శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలువురు దంపతులకు సన్మానం చేశారు. 108 జంటలకు షష్ఠి పూర్తి జరపడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని నిర్వాహకులు ప్రకటించారు. అటు షష్ఠి పూర్తి చేసుకున్న వారు, ఆ వేడుకను చూసిన చిన్నారులు తెగ సంబరపడిపోయారు. కుల సంఘాల పేరుతో ఎంతో మంది స్వార్థ ప్రయోజనాల గురించి రకరకాలుగా చేసుకునేటువంటి ఈ రోజుల్లో నిస్వార్థంగా సమాజం గురించి పాటుపడుతున్నటువంటి ఈ సంఘానికి నిజంగా ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన అవసరం ఉంది. ఈ శతమానం భవతి అనే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి, వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క సంఘం కూడా నడుచుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి వీళ్ళకి పూర్తి అండదండలు మా ప్రభుత్వం నుంచి ఉంటాయని చెప్పి తెలియజేస్తుంది. అందరు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. ఈ 108 మంది కలిపి చేయడం అనేది ఒక గొప్ప విశిష్టత. మళ్ళీ ఎవరు వస్తుందా అన్నట్టు ఫీల్ అవుతున్నాను అనమాట. అట్లా అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది, మోస్ట్ హ్యాపీగా ఉంది. మిగతా వర్గాల్లో కూడా చేసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. ఇక్కడ బంధువులు ఇంతమందితో చేయటం అనేది పెద్ద కార్యక్రమం. ఇది ఎవరి వల్ల కాదు, సొంతం వాళ్ళు చేసుకోవాలనుకున్నా ఈ మాదిరిగా చేసుకోలేకపోతాం. కానీ ఈ విధంగా అయినందుకు బంధుమిత్రులు, కొడుకులు, కోడన్లు అందరూ కలిసి చాలా సంతోషం అనిపిస్తుంది. మా తాతయ్య, నానమ్మ గారు అవుతారండి. చాలా హ్యాపీగా ఉంది గుడి తరఫు నుండి చేసినందుకు. ఇప్పటికీ పెళ్లి జరిగి వాళ్ళకి 66 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను దాదాపుగా. ఇది మళ్ళీ వాళ్ళ ఆ వేడుకని ఈ వేడుకగా బాగా సంతోషంగా చేస్తారు. ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. శతమానం భవతి అనేది ఎంతో అదృష్టంతో చూడాల్సిన కార్యక్రమము. మా అమ్మ, నాన్న కూడా ఇందులో ఒకరుగా ఉన్నారు. 108 జంటలకు ఇలా షష్ఠి పూర్తి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. మా పెద్దనాన్న వాళ్ళు ఇందులో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు మేము ఉండం కాబట్టి చూడకుండా ఉంటాము. ఇప్పుడు చూస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సో దట్ అందరు కలిసి కల్చర్ వుడ్ బి డెవలప్. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఛాన్స్ మా మమ్మీ వాళ్ళకి వచ్చినందుకు, మా పేరెంట్స్కి వచ్చినందుకు మాకు చాలా ఆనందం. అది ప్రతి ఒక్కరికి ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. మా అమ్మ నాన్న పెళ్లి మేము చూడలేము, ఇప్పుడు ఇలా చూస్తున్నందుకు మాకు చాలా హ్యాపీనెస్ అంతే. పుర ప్రముఖులు, షష్ఠి పూర్తి చేసుకున్న 108 జంటలు, వారి బంధు మిత్రగణంతో వాసవి కళ్యాణ మండపం సందడిగా మారింది.